చెల్లి షర్మిల కొట్టిన దెబ్బకు జగన్కు దిమ్మ తిరిగి అమ్మ గుర్తొచ్చింది. అన్యదా శరణం నాస్తి, నువ్వే దిక్కంటూ శరణు జొచ్చేలా చేసింది. జనం ఏసడించుకుంటున్నా ఓటమి ఖాయమని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఎన్నాళ్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చిన జగన్కు చెల్లి షర్మిల కోలుకోలేని షాకిస్తున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఆమె రోజు రోజుకు డోస్ పెంచుకుంటూ పోతున్నారు. జగన్ అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు దారుణమైన ఆయన నైజాన్ని ఆమె సూటిగా బయటపెడుతుండటంతో జగన్ కాళ్ల కింద భూమి కదులుతోంది. జగన్ నుంచి తాను ఏమీ ఆశించలేదని, ఆయన్ను ఏదీ కోరలేదని, అది నిజం కాకుంటే ఆ మాట అమ్మ విజయలక్ష్మితో చెప్పించాలంటూ మొన్న సవాలు విసిరిన షర్మిల నిన్న మరింత డోస్ పెంచారు. వైఎస్ఆర్ పార్టీలో అసలు వైఎస్ఆరే లేరని ఆమె తేల్చిపారేశారు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అంటూ సరికొత్త అన్వయం చెప్పారు. దోచుకోవడం దాచుకోవడమే జగన్ పనిగా మారిందని మొదలెట్టి వైఎస్ పాలనకు జగన్ పాలనకు అసలు పోలికే లేదంటూ షర్మిల సూటిగా సుత్తి లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు జనంలోకి విస్తృతంగా వెళ్తున్నాయి. ప్రజల గుండెలకు సూటిగా తాకుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ అభిమానులు ఆమె మాటలను పూర్తిగా విశ్వసిస్తున్నారు. నాలుగేళ్లలో విపక్షాలన్నీ కలిపి చేసిన విమర్శలు ఒకెత్తైతే గత కొద్ది రోజుల్లో షర్మిల చేస్తున్న అటాక్ అంతకు ఎన్నో రెట్లు అధికంగా ప్రభావం చూపుతోంది. దీంతో జగన్ కు కోసాలు కదిలినట్లయి మైండ్ బ్లాక్ అవుతున్న పరిస్థితి. షర్మిలను కట్టడి చేయడానికి తన సోషల్ మీడియాను, పార్టీ నేతలను ఆయన మొదట ఉసిగొల్పారు. ఇది ఆమెను మరింత రెచ్చగొట్టినట్టయి ఇంకా డోస్ పెంచేలా చేసింది. ఇప్పటిక ఆమె ఇంకెన్ని అంతఃపుర రహస్యాలను బయట పెడతారోనన్న భయం జగన్కు అరికాళ్లలోంచి వణుకు పుట్టేలా చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు జగన్కు తన భవిష్యత్తేంటో కళ్ల ముందు సాక్షాత్కరించేలా చేశాయి. ఇక తల్లి విజయలక్ష్మి విషయానికొస్తే ఒక దశలో తనను జగన్ ఏసడించుకుని ఇంటి నుంచి తరిమేసినంత పనిచేయడంతో ఆమె కూతురు షర్మిల వద్దే ఉండిపోయారు. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి ఆమెతోనే రాజీనామా చేయించిన ఘన చరిత్ర జగన్ది. చివరికి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేని స్థాయిలో జగన్ ద్వేషం పెంచుకున్నారు. అవసరార్థం పొడిపడిగా మాట్లాడడం మినహా ఆమెను ఈ మధ్య కాలంలో తల్లిగానే చూడలేదని చెప్పొచ్చు. అలాంటి జగన్కు షర్మిల దెబ్బతో తల్లి గుర్తొచ్చింది. ఇన్నాళ్లు రాక్షసులు మారీచులతో పోరాడుతున్న మీ బిడ్డను ఆశీర్వదించండంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చిన జగన్కు షర్మిల దెబ్బతో తాను మళ్లీ విజయమ్మ బిడ్డను అన్న విషయం గుర్తొచ్చింది. అమ్మా నువ్వే శరణం అంటూ విజయలక్ష్మికి ఫోన్ చేసి ప్రాధేయపడినట్టు విశ్వసనీయ సమాచారం. పరిస్థితి ఏమీ బాలేదు. ప్రజా వ్యతిరేకత అనే అగ్నికి చెల్లి షర్మిల ఆజ్యం పోస్తోంది. నేను ఓడిపోతే జైలుకు వెళ్లాల్సొస్తుంది. కేసుల్లో ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది. అదే జరిగితే మళ్లీ ఎప్పటికి బయటకొస్తానో తెలీదు. నా జీవితం జైలుకే అంకితమైపోతుంది. నువ్వు రావాల్సిందే, నన్ను ఆదుకోవాల్సిందే అని ఆమెను బతిమిలాడుకున్నట్లు తెలిసింది. ఎప్పుడూ పెడసరంగా మాట్లాడే జగన్ ఇలా దీనవచనాలు వల్లించడం, ఆయన స్వరంలో వినిపించిన ఆందోళనతో ఆమెకు పరిస్థితి అర్థమైంది. మరీ ముఖ్యంగా జైలు జీవితం గురించి చెప్పిన మాటలతో ఆమె మనసు కరిగింది. ఇన్నాళ్లు ఎన్ని వేధింపులకు గురి చేసినా కొడుకుని వదులుకోలేం కదా అన్న ఉద్దేశంతో జగన్కు సాయం చేసేందుకు ఆమె ముందుకొచ్చినట్టు సమాచారం. జగన్ కోరిన విధంగా ఆయనకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించేందుకు ఆమె అంగీకరించినట్లు తెలిసింది. జగన్తో విభేదాల నేపథ్యంలో ఇన్నాళ్లు విజయలక్ష్మి తన బిడ్డ షర్మిల వైపే ఉన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు ఆమె వెన్నంటే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో షర్మిలకు మద్దతుగా రోడ్డెక్కారు కూడా. కానీ ఇప్పుడు కొడుకు శోకాలు చూసి ఆమె కరిగిపోవడాన్ని షర్మిల తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. తనకు పూర్తిగా అన్యాయం చేసి ఎన్నో అవమానాలు పాల్చేసిన జగన్ నైజాన్ని తాను ప్రజల ముందు ఉంచుతుంటే తల్లి జగన్కు మద్దతుగా రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేయడం సరికాదని ఆమె అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. షర్మిల కాదంటున్నా కొడుకు దీనస్థితి దృష్ట్యా తాను అండగా నిలవక తప్పదని భావిస్తున్నానని విజయలక్ష్మి తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు సమాచారం.
మొత్తం మీద రానున్న రోజుల్లో జగన్కు వ్యతిరేకంగా చెల్లి, అనుకూలంగా తల్లి రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. తన కుమారుడికి మరో అవకాశం ఇవ్వాలని, పదవీ భిక్ష పెట్టాలంటూ గతంలో మాదిరి బైబిల్ చేతబట్టుకుని విజయలక్ష్మి మరోసారి ప్రజల్లోకి రాబోతున్నారని తెలుస్తోంది.